ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని మోదీ బ్రిటన్ బయలుదేరి వెళ్లారు. 3 రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ క్యామరూన్ సహా ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పెద్ద ఎత్తున ఆమోదం తెలిపిన వేళ భారత్లో పెట్టుబడులకు తరలిరావాలని ప్రధాని కోరనున్నారు. G7 కూటమిలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా దృఢమైన ఆర్థిక సేవల రంగానికి నెలవుగా గుర్తింపు పొందిన బ్రిటన్తో ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త స్నేహగీతం ఆలపించనున్నారు. రక్షణ, భద్రత, ఇంధన రంగాల్లో పరస్పర సహకారాన్ని మెరుగుపర్చుకోవడం సహా పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఆ దేశంలో 3 రోజులు పర్యటించనున్న ఆయన వరుస భేటీలు, సభలతో క్షణం తీరిక లేకుండా గడపనున్నారు. ముందుగా బకింగ్హామ్ ప్యాలెస్ లో ఎలిజబెత్ రాణి ఇచ్చే విందుకు మోదీ హాజరు కానున్నారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ క్యామరూన్ తో మోదీ విస్తృత చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్న 2 దేశాలు అభివృద్ధి, భాగస్వామ్యం, రక్షణ, భద్రత, ఇంధన, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో బంధాల బలోపేతానికి సంబంధించి 3 దస్త్రాలు విడుదల చేయనున్నాయి. ద్వైపాక్షిక బంధంపై భారత్, బ్రిటన్ కలిసి ఓ దార్శిక పత్రాన్ని ఆవిష్కరించే అవకాశముంది. యూకేకు చెందిన దిగ్గజ సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో సమావేశం కానున్న ప్రధాని భారత్లో తయారీ మంత్రాన్ని జపించనున్నారు. దేశంలో వ్యాపారానుకూల వాతావరణాన్ని మెరుగుపర్చేందుకు తీసుకుంటున్న చర్యల్ని విస్తరిస్తూ పెట్టుబడులతో తరలిరావాల్సిందిగా బ్రిటన్ పారిశ్రామికవేత్తల్ని కోరనున్నారు. బ్రిటన్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. సోలిహాల్లో ఉన్న జాగ్వర్ ల్యాండ్ రోవర్ కర్మాగారాన్ని సందర్శించనున్న ఆయన లండన్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. శుక్రవారం వెంబ్లీ స్టేడియంలో దాదాపు 60,000 మంది ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గతంలో లండన్లో నివసించిన ఇంటిని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్వాధీనం చేసుకుని మ్యూజియంగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఆ భవంతిని మోదీ సందర్శిస్తారు. శనివారం ప్రఖ్యాత తత్వవేత్త బసవేశ్వర విగ్రహాన్ని లండన్లో ఆవిష్కరించనున్న ప్రధాని ఆ తర్వాత టర్కీ వెళ్తారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన అజెండాను ఐరాసా ఇటీవలే ఆమోదించడం సహా వాతావరణ మార్పులపై ఈ నెలాఖరులో ప్యారిస్లో సదస్సు జరగడానికి ముందు టర్కీలో జరిగే G20 సమావేశానికి హాజరు కానున్న ప్రధాని అక్కడ కీలక ప్రసంగం చేయనున్నారు. నల్లధనం, పన్ను ఎగవేత వంటి సమస్యలపై పోరాటానికి అంతర్జాతీయ సహకారాన్ని కోరడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. విదేశాల నుంచి అత్యధిక నగదు బదిలీ అవుతున్న దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచినందున అంతర్జాతీయ లావాదేవీలపై విధించే రుసుం తగ్గింపు కోసం ప్రధాని పట్టుబట్టనున్నారు. గతంలో లావాదేవీ విలువల్లో 10% ఉన్న రుసుము భారత్ ఒత్తిడి వల్ల 7.5% దిగిరాగా ఆ మొత్తాన్ని 2030 నాటికి 3% తీసుకురావడంపై మోదీ దృష్టి సారించనున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో నిర్ణయాలు చేయడం సహా ఓటింగ్ ప్రక్రియలో వర్ధమాన దేశాలకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన సంస్కరణల అమల్లో జాప్యంపైన G20 సదస్సు వేదికగా ప్రధాని ఆందోళన వ్యక్తం చేయనున్నారు. G20 సదస్సు కోసం వచ్చే అమెరికా అధ్యక్షుడు ఒబామా సహా ఇతర దేశాధినేతలతో విడివిడిగా భేటీ కానున్న మోదీ వారితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.